కాకి వస్తే చుట్టం వస్తారు అంటారు కదా, నిజమేనా? అంటారు. ఉదాహరణకి కాకి వాయసము అంటే పితృదేవతల కింద చూస్తారు కదా, అందుకని వాళ్ళు వస్తున్నారంటే ఏదో మనకి బంధువులు వస్తున్నారు, వాళ్ళ తరపు వాళ్ళు వస్తున్నారని నానుడు ఎక్కువ. అంతేగాని శాస్త్రీయంగా ఏం లేదు కదా. రైట్. తర్వాత ఇంకొకటి గురుగారు, ఈ తాబేలు ఉంగరం అనేది ఒకటి ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఏంటి దాని విశిష్టత ఏంటది? పెట్టుకోవాలా అందరూ ఏంటి? లేదు, నేను ఇది చాలా మంది దగ్గర, ఈవెన్ మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, అతను పెయింటింగ్ పని చేస్తాడు. ఓకే. అతను తాబేలు ఉంగరం పెట్టుకున్నాడు. అరే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు తాబేలు ఉంగరం? డబ్బు వస్తుందండి. పెట్టుకున్నాక వచ్చిందా డబ్బు అన్నాను. అంతేనండి, పనులు అయి పెరిగినాయండి. అది ఒక నమ్మకం. ఒరిజినల్గా మీరు తాబేలుని కనుక గమనిస్తే ఉభయచర జీవి, అది నీటిలోనూ ఉంటుంది. తాబేలు ఎక్కువ కాలం బతికేటువంటి జీవి, దానికి ఆయుర్దాయం 150 సంవత్సరాలు కూడా ఉంటుంది. తాబేలు తన పిల్లని ఎలా కాపాడుకుంటుందో తెలుసా మీకు? థాట్స్ ద్వారా కాపాడుకుంటుంది. ఇక్కడ నుండి సిగ్నల్ పంపుకుంటుంది. ఆ పిల్ల ఏదైనా కష్టంలో ఉంది ఏంటి అన్నది ఇది పంపేటువంటి ఈ తరంగాల ద్వారా దాని పిల్లల్ని కాపాడుకుంటుంది. దానికి ఆ శక్తి ఉంది తాబేలుకి. గురువు యొక్క స్పర్శ అంటే మీరు ఎప్పుడైనా సాయిబాబా గుళ్ళకి వెళ్ళినా, లేదా ఈ దత్తాత్రేయుడు గుడికి వెళ్ళినా అక్కడ తాబేలు ఉంటుంది వాహనం కింద, మీరు చూసారా? సాయిబాబా గుళ్ళల్లోనూ అక్కడ తాబేళ్లు ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం కూడా అలాగే కాపాడుతుంది. ఒక గురువు తన శిష్యుడిని ఎప్పుడు కూడా ఒక తాబేలు తన పిల్లని ఎలా కాపాడుకుంటాడో ఆ రకమైనటువంటి న్యాయం ద్వారా కాపాడు.